ఈ నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి నన్ను కూడా ఇబ్బంది పెట్టాడు. నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి నా మీద కూడా కౌంటర్ వీడియోలు చేశాడు. నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి క్రీస్తుని క్రైస్తవ సేవకులను కూడా ఉద్దేశించి చాలా భయంకరమైనటువంటి వ్యంగ్య భాషలతో మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. అందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశపడతా ఉన్నాను. నేను చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా, ఆలస్యం లేకుండా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. ఒక 3-4 డేస్ నుంచి ఏ టీవీ యాప్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా వినబడేది, కనబడేది ఏదైనా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుత ట్రెండింగ్ టాపిక్, ట్రెండింగ్ విషయం ఏదైనా ఉందంటే నా అన్వేషణ గురించినటువంటి టాపిక్ చాలా వైరల్ అవుతూ ఉంది, ట్రెండింగ్ నడుస్తూ ఉంది. అయితే ఈ విషయంలో నేను కొంతమందిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి ఒక హైందవ విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక దేవుణ్ణి లేదంటే ఒక దేవతని చాలా పరుష పదజాలంతో దూషించినటువంటి కారణం ఆ వ్యక్తి వెనకాల నుండి నడిపించినటువంటి వ్యక్తి, లేదా ఈ వ్యక్తి ఆ వ్యక్తి నుంచి ప్రోత్సాహాన్ని పొందుకున్నాడో అని అనిపించడంలో ఏ విధంగా కూడా అతిశయోక్తి లేదంటాను. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే చాలామందికి ఆశ్చర్యానికి కూడా కలిగించే విషయంగానే ఉండొచ్చు. నిజానికి చాలామంది అంటున్నారు, రాధా మనోహర్ దాస్ గారు కూడా నా అన్వేషణ మీద మాట్లాడారు. ఆ క్లిప్పింగ్ కూడా నేను రాత్రికాల సమయంలో నేను కూడా చూసే అవకాశం వచ్చింది. నేను చూసినప్పుడు నేను షాక్ అయ్యాను. ఏంటంటే నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి ఒక గొర్రెబిడ్డని, ఒక క్రైస్తవ మత ఆచారానికి సంబంధించిన వ్యక్తిని, క్రీస్తుని దేవుడిగా అంగీకరించినటువంటి ఒక మత విశ్వాసంలో వెళుతున్నటువంటి ఒక క్రైస్తవుడు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఒక్కలే కాదు, కానీ ఈ విధంగా ఒక హైందవ దేవుల్ని దూషించినటువంటి కారణాన్ని బట్టి, పరుషగా పజదాలంతో వ్యంగ్యంగా మాట్లాడిన కారణాన్ని బట్టి నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చాలామంది అనుకుంటా ఉన్నారు. పొరపాటును కూడా కాదండి. ఆయన క్రైస్తవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన కానీ ఆయన కుటుంబం కానీ అక్కడ కూడా క్రైస్తవ మత ఆచారంలో వెళ్ళేటువంటి కుటుంబం కాదని నా ఉద్దేశం. ఏంటంటే ఈ వ్యక్తి ఇప్పుడు హైందవ దేవుళ్ళను లేదంటే హైందవ మత విశ్వాసాలని కించపరిచే విధంగా మాట్లాడాడు కనుక బహుశా ఆ వ్యక్తి క్రైస్తవుడు అనుకోవడంలో అతిశక్తి ఏం లేదు. ఎందుకంటే ఎవరికైనా డౌట్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కానీ నేనంటాను, ఈ వ్యక్తి ఇప్పుడు కాదు, ఒకానొక సమయంలో క్రైస్తవులను కూడా దూషించాడు. ఒకనొక సమయంలో క్రీస్తును కూడా దూషించినటువంటి వ్యక్తికి ఈ వ్యక్తి ఉన్నాడు. అంతవరకు ఎందుకండి, ఈ నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి నన్ను కూడా ఇబ్బంది పెట్టాడు. నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి నా మీద కూడా కౌంటర్ వీడియోలు చేశాడు. నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి క్రీస్తుని క్రైస్తవ సేవకులను కూడా ఉద్దేశించి చాలా భయంకరమైనటువంటి వ్యంగ్య భాషలతో మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ వ్యక్తి క్రైస్తవులను కూడా అన్నాడు. ఈ వ్యక్తి ఒక మతాన్నో, ఒక మత విశ్వాసాన్నో, లేదంటే ఒక మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళనో దూషించాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వ్యక్తి కాదు. కానీ ఈ వ్యక్తి కేవలం వ్యూవర్షిప్ కోసం ప్రాకులాడేటువంటి వ్యక్తి, కేవలం వ్యూవర్షిప్ కోసం, కేవలం ఆ యూట్యూబ్ రెవెన్యూ కోసం ప్రాకులాడేటువంటి వ్యక్తిని నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను కూడా ఉద్దేశించి ఒక సమయంలో మాట్లాడాడు. ఆ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఏంటి పాస్టర్లు నేనంట కోటు బూటు వేసుకుని వచ్చేసి ఈ మధ్యన అందరూ కబుర్లు చెప్పేసే వాళ్ళే అని చెప్పి అన్నాడు. అలాగే దశంభాగాల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడే వ్యక్తి. ఒకవేళ ఈ వ్యక్తి నిజంగా క్రైస్తవ సంబంధమైనటువంటి మతానికి సపోర్టర్ అయితే ఖచ్చితంగా మాట అనవలసిన పని లేదు. నన్ను ప్రత్యక్షంగా అన్నాడు. నన్ను ప్రత్యక్షంగా అన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా రీకౌంటర్ వీడియో ఏం చేయలేదు. కానీ నేను వ్యక్తిగతంగా నేను మెసేజ్ చేసి అది నేను చాలా మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఒక చోట నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఒకటి నేను చెప్పాలనుకుంటున్నానండి, దీని అంతటికే కారణం ఏంటో తెలుసు. ఒక 5-10 సంవత్సరాల క్రితం లేనటువంటి ఒక అలవాటు, ఒక పద్ధతి ఈ మధ్య కాలంలో మరి ప్రాముఖ్యంగా భారతదేశంలో కనబడడంలో ఉన్నటువంటి మూల కారణం ఎవరు అని అంటే నాకు తెలిసినంత వరకు రాధా మనోహర్ దాస్ గారు అని అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటి వరకు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని కావచ్చు, బైబిల్ గ్రంథాన్ని కావచ్చు, లేదంటే మరియమ్మ గారిని కావచ్చు, అంత భయానకమైనటువంటి, అంత విచక్షణారహితంగా, కనీస గౌరవం కూడా లేకుండా తిట్టడం అనేటువంటిది, దూషించడం అనేటువంటిది మొదలుపెట్టినటువంటి మూల పురుషుడు ఈ రాధా మనోహర్ దాస్ గారే. ఎందుకంటే ఈయన మొదలుపెట్టిన అనంతరమే చాలామంది ఈయన మాదిరిగా ఎంచి, లేదంటే ఈయన్ని ఒక ఫిగర్గా ఎంచి, ఈయనే మాకు ఒక ప్రోత్సాహకుడు, లేదంటే ఈయనే మాకు ఎంకరేజింగ్ ఫెలో అని అనుకున్నారేంటో, ఈయన తర్వాత ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా వచ్చారండి. ఎందుకంటే ఈయన దేవుళ్ళని దూషించడం, మతాలను దూషించడం అనంతరమే ఇలాంటి వాళ్ళు ఇలా అన్నా సరే ఎవరు ఏం చేసేది లేదేమో అన్నట్టుగా ఈ మధ్యన కేవలం కొన్ని ఛానల్స్ అయితే ఇతర మతాలను దూషించాలనే ఆలోచనతోనే రన్ అవుతున్నటువంటి ఛానల్గా కనబడుతూ ఉన్నాయి. అయితే నేను ఎవరిని కూడా విమర్శించాలని కానీ ఎవరికో సపోర్ట్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం కూడా లేదు. అలాగే ఏజూడ్ అనేటువంటి వ్యక్తి కూడా రీసెంట్గా రెస్పాండ్ అయ్యారు, రీసెంట్గా రీకౌంటర్ చేశారు. అయితే వాళ్ళ దేవుళ్ళను లేదంటే వాళ్ళ దేవతని
దూషించిన కారణాన్ని బట్టి మీకు బాధ అనిపించింది, ఖచ్చితంగా ఆ విధంగానే మీరు రియాక్ట్ అవుతారు. ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఏ దేవుణ్ణి అయితే వాళ్ళు కొలుస్తున్నారో, ఏ మత విశ్వాసాల్లో అయితే వాళ్ళు కొనసాగుతున్నారో, ఆ మతానికి సంబంధించినటువంటి ఏ విషయంలో ఎవరు దూషించినా, ఎవరు పరుష పదజాలను ఉపయోగించినా ఖచ్చితంగా ఏ భక్తుడికైనా సరే కోపం వస్తుంది. అన్నం తినే ఏ ఒక్కడికైనా, రక్తం ప్రవహించేటువంటి ఏ మతానికి సంబంధించినటువంటి ఫాలోవర్కైనా ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఏ జూడు కూడా అలాగే రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషం. ఇప్పుడు అన్వేషణ అనేటువంటి వ్యక్తి సీతమ్మ గారి మీద అలాంటి భావజాలం కలిగి, అలాంటి పదజాలంతో సీతమ్మ గారిని అలా దూషించడం అనేటువంటిది 100కి 100% కూడా తప్పే. 100కి 200% ఆ విధంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. 100%. అలాగే పెద్ద మనిషి అయినటువంటి గరికపాటి వారి మీద కూడా ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు కూడా అంగీకరించలేనిదే. 100%. ఈ విషయంలో హిందువులు రియాక్ట్ అయ్యేటువంటి దానిలో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఏ మతానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని అవలంబించేటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి అగౌరవం దొరికినా, లేదంటే ఏ విధమైనటువంటి బాధ కలిగించేటువంటి మాటలు అనుభవించినా ఖచ్చితంగా ఎవరైనా అలాగే రెస్పాండ్ అవుతారు. అయితే నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా రెస్పాండ్ అయినటువంటి కారణాన్ని బట్టి భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది హైందవ సహోదరులు భయానకమైనటువంటి రీతిలో రియాక్ట్ అయ్యారు. మామూలుగా అయితే ఆ వ్యక్తిని ఆడుకోవట్లేదు. ఏకంగా నాకు తెలిసి థైలాండ్లో ఉండవలసినటువంటి వ్యక్తి డైరెక్ట్గా చైనా పారిపోయినటువంటి సమాచారం అయితే వైరల్ అవుతాం. అంటే ఇంతమంది రియాక్ట్ అయ్యారు. ఏకంగా న్యూస్ ఛానల్ కూడా రియాక్ట్ అయ్యారు. డిబేట్లు కూడా జరిగినాయి. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సంతోషం, మీ దేవుడి జోలికి వచ్చారు కనుక మీరు రియాక్ట్ అయ్యారు, అందులో న్యాయం ఉంది. ఆ వ్యక్తిని నిలదీయడంలో ఏ విధంగా కూడా తప్పు లేదు. ఆ వ్యక్తి అనేటువంటి మాట కూడా పొరపాటును కూడా ఏ ఒక్కరో కూడా అంగీకరించేటువంటిది కాదు. 100% కూడా ఆ వ్యక్తి మాట్లాడింది తప్పే. ఓకే, మరి ఇప్పుడు మీ మతానికి సంబంధించినటువంటి ఒక అమ్మవారిని లేదంటే దేవుణ్ణి అనకూడనటువంటి మాట అంటేనే మీకు అంత బాధ అనిపించిందే? మీ మనోభావాలు అంత దెబ్బతీసే, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళిపోయారే, తట్టుకోలేకపోయారే? ఇప్పుడు మిమ్మల్ని అంటే అంత బాధ అయితే కలిగిందో, మమ్మల్ని అన్నప్పుడు ఆ విధమైన బాధ కలగదంటారా? ఏ ఒక్కరైనా రియాక్ట్ అయ్యారండి? యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినప్పుడు ఈ యూట్యూబర్స్ ఎవరన్నా రియాక్ట్ అయ్యారా? యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి కన్యకైనటువంటి మరియమ్మ గారిని చాలా పరుష పదజాలంతో దూషించినప్పుడు ఈ టీవీ ఛానల్స్ ఏమన్నా రియాక్ట్ అయ్యాయి? ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అంటే రియాక్ట్ అవ్వాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ మీరు రియాక్ట్ అవ్వవలసిన అవసరం కూడా లేదు. రియాక్ట్ అవ్వమని కూడా అనట్లేదు. ఇప్పుడు మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధ అయితే కలిగిందో, మమ్మల్ని అంటే మాకు ఆ బాధ కలగదంటారా? అయితే మీరు నా నామము నిమిత్తమే దూషించబడతారు, అప్పుడు సంతోషించండి అని అన్నాడు దేవుడు. మేము ఆనందిస్తున్నాం. ఎంతైనా మేము కూడా అన్నమే కదా తింటున్నాం. ఎంతైనా మాలో కూడా ప్రవహించేది అదే రక్తం కదా. మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. మరి ఎంత భయరకంగా మాట్లాడతారండి? ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి నైట్ అర్ధరాత్రి 2 గంటలకే నాకు ఒకనొక సమయంలో వాయిస్ మెసేజ్ చేశారు. ఏమండి, మరియమ్మ గారిని ఎంత దారుణంగా తిట్టాడండి? బైబిల్ని బొకడా బైబిల్ అని చెప్పి మాట్లాడలేదండి. అప్పుడు మిగతా ఇంతలా రెస్పాండ్ అయినటువంటి వ్యక్తులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదండి? అంతవరకు ఎందుకండి? మరియమ్మ గారిని లకారాలతో మాట్లాడినప్పుడు ఎవరూ రియాక్ట్ అవ్వలేదేంటండి? అంతవరకు ఎందుకండి? బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనేటువంటి ఒక వ్యక్తికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ఎందుకంటే యూదులను తప్పించడంలో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించినటువంటి ఒక పరిశుద్ధురాలు ఆవిడ. అలాంటి వ్యక్తి గురించి రాధా మనోహర్ దాస్ గారు నాతో ఏం మాట్లాడారు తెలుసా? ఒకసారి వినండి, ఇక్కడ నేను ప్లే చేస్తాను, ఒకసారి మీరు వినండి. నేను కేవలం హైందవ సహోదరులే అంటున్నాను. ఒక్కసారి మీరు వినండి, తర్వాత నేను మాట్లాడేది మీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి వినండి ఆయన ఏమంటాడు ఒకసారి వినండి. మీ అమ్మగారిని మీరు అవమానిస్తారు. పోనీ దాని పేరు ఏంటి సార్? ఎస్టేర్ అంటే ఏంటి సార్? ఓకే, లంగా ఎత్తేది, దానిలాగా లంగా ఎత్తుకునే వ్యక్తి అని అన్నాడు. ఈ మాట కానీ ఏ క్రైస్తవుడైనా లేకపోతే ఏ వ్యక్తి అయినా మరి ఏ ఇతర మతాల దేవుళ్ళని కానీ దేవతలను కానీ దూషించే విషయంలో ఈ రకమైనటువంటి పదజాలం కానీ మాట్లాడి ఉండుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, ఎవరి దేవుల్ని వాళ్ళు నమ్ముతూ ఉంటారో, వాళ్ళు కొలుస్తూ ఉంటారో, ఎవరి విశ్వాసం వాళ్ళది. మనకి భావస్వేచ్ఛ రాజ్యాంగం అనేటువంటిది ఇచ్చింది. అలా వెళ్దాం తప్ప ఇప్పుడు మీ దేవుణ్ణి అంటే మీకు ఎంత బాధ కలుగుతుందో, ఇప్పుడు మా విశ్వాసాన్ని కించపరిచినప్పుడు కూడా అంతే బాధ కలుగుతుంది కదా అని ఒక్కసారి మీకు అర్థం అవ్వడానికి నా యొక్క ప్రయత్నం అంతే. అంతకుమించి ఏం కాదు. మా కోసం కూడా రియాక్ట్ అవ్వండి. మా దేవుని దూషిస్తున్నప్పుడు కూడా ఈ టీవీ ఛానల్ అందరూ రియాక్ట్ అవ్వట్లేదు. ఏ జూడ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? లేకపోతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? రియాక్ట్ అవ్వండి అని మిమ్మల్ని నేనేం కోరట్లేదు, కానీ ఏ దేవుని దూషించినా దేవుని వెంబడించేటువంటి విశ్వసించేటువంటి ఆ మతస్థులకి ఆ భక్తులకి ఖచ్చితంగా బాధేస్తుంది కదా. ఒక సీతమ్మ వారిని అన్నటువంటి మాటకి అంతమంది హైందువుల్లో లేని ఒక నూతన ఉద్యమం అనేటువంటిది ఏర్పడింది. ఒక అద్భుతమైనటువంటి కట్టడి ఐక్యత అనేటువంటిది కలిగిందే. ఇప్పుడు ఒకటే కోరుతున్నానండి, ఏ దేవుల్ని కూడా దూషించవలసిన పని లేదండి. ఒకవేళ ఏ మత గ్రంథాల్లో అయినా మీకు ప్రశ్నలు ఉంటాయి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ప్రశ్నించడం తప్పేం కాదు.
ఇదిగో మీ మత గ్రంథంలో ఈ విధమైనటువంటి మాట రాయబడింది, ఎంతవరకు అది సమంజసం అది అని చెప్పి మత గ్రంథాల్లో ఉన్నటువంటి ఏ మాటలైనా సరే సమాజానికి హాని కలిగించేటువంటి మాటలు ఏమన్నా ఉంటాయి, లేకపోతే కుటుంబాలని పాడు చేసేటువంటి మాటలు ఏమన్నా ఉంటే దీని గురించినటువంటి వివరణ ఇవ్వండి అని చెప్పి ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఒక డిస్కషన్ జరగడంలో తప్పేం లేదు. మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటల్లో కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా, ఒకవేళ ఏ దేశ ప్రజలనైనా సమాజాన్ని పాడు చేసేటువంటి విధంగా ఏమన్నా ఏ మత గ్రంథాల్లో ఉన్నా దాన్ని ప్రశ్నించడం ఏం తప్పం కాదు. దాన్ని వేలెట్టి చూపించి దాని గురించి మీరు మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పడం తప్పేం కాదు. కానీ ఒక దేవుడిని, అది ఏ మతానికి సంబంధించినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా అంత భయంకరమైనటువంటి రీతిలో దూషించడం వల్ల, విమర్శించడం వల్ల మన మనసు ఎంత గాయపరచబడింది అనేటువంటిది ఒకసారి మీకు అర్థమైంది. మీ దేవుళ్ళని తిడతా మీకు ఎంత బాధ అనిపించిందో మమ్మల్ని అన్నప్పుడు అంతే బాధ అనిపిస్తుందండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క దేవుణ్ణి కానీ దేవతని కానీ దూషించవలసిన పని ఏముందండి? వాళ్ళు ఏమన్నా మన మధ్యన ఏమన్నా ఉన్నారా, లేకపోతే మన మాటలు ఏమన్నా వాళ్ళకి తగులుతాయా? లేదు కదా. ఇప్పుడు దేవుళ్ళని బట్టి, మతాలను బట్టి, మత విశ్వాసాలను బట్టి మనుషుల మధ్యన ఈ విధమైనటువంటి భేదాలు అవసరం అంటారా? ఒకసారి ఆలోచించేయండి. నేను హిందూ సహోదరులను కోరుతున్నాను, ఇస్లాం సహోదరులను కోరుతున్నాను, క్రైస్తవ సహోదరులు కోరుతున్నాను, ఇతర మతాలకు సంబంధించిన వారందరినీ కూడా కోరుతున్నాను. మీ విశ్వాసంలో మీరు వెళ్ళండి, మా విశ్వాసంలో మేము వెళ్తాం. మా దేవుల మీద ఉన్నటువంటి ప్రేమ, మా దేవుని యందు మేము కలిగి ఉన్నటువంటి భక్తిని మేము ప్రదర్శించుకుంటూ క్రియల రూపంగా మేము వెళ్తాం. మీకున్నటువంటి ఆచార వ్యవస్థలో మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ మధ్యలో దేవుళ్ళు ఏం చేశారండి? ఈ దేవుణ్ణి అనుకుంటే ఏమొస్తుంది, ఆ దేవుణ్ణి అనుకుంటే ఏమొస్తుంది? ఒకసారి ఆలోచించేయండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీ మనసుకి గాయం కలిగింది కదా, మన వరకు వచ్చిన తర్వాత ఆ బాధ ఎంత విపరీతమైనదో, ఎంత ఇబ్బంది కలిగించేటువంటిదో మీకు అందరికీ అర్థమైంది. ఒక్కసారి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా గొర్రెలు అంటున్నప్పుడు, లేదంటే క్రైస్తవ దేవుడైనటువంటి క్రీస్తును దూషిస్తున్నప్పుడు మరి క్రైస్తవులు ఇంకెంత బాధపడతారు, క్రైస్తవులు ఇంకెంత నొచ్చుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన కానీ మీలో ఏర్పడితే మరొకసారి ఇలాంటి పరిస్థితి రాదేమో అని నా ఉద్దేశం. అంతే, అంతకుమించి ఏం కాదండి, అంతకుమించి ఏం కాదు. ఇలాంటి వారిని కూడా ప్రోత్సహించడం మంచిది కాదంట. కేవలం మతాల మధ్యన చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేసేవారిని, అన్నిటికీ మించి మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను దూషించేటువంటి, విమర్శించేటువంటి వ్యక్తుల్ని కట్టడి చేయవలసినటువంటి పాత్రలు మనం ఏమో, అన్నిటికీ మించి అలాంటి వారిని ప్రోత్సహించకపోవడం చాలా మంచిదంట. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కొత్త చట్టం ఏదో తీసుకుని వచ్చారనేటువంటి విషయం నా వరకు కూడా వచ్చింది. మరి ఇది ఎంతవరకు అమలైందో నాకైతే తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ చట్టం ఉంటే ఏ దేవుణ్ణి, ఏ మతాన్ని కూడా దూషించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఒకసారి ఆలోచించేయండి, ఎంతమంది రియాక్ట్ అయిపోతున్నారు. మీ యొక్క మత విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక దేవతని, లేదంటే ఒక అమ్మవారిని అంటేనే మీకు అంత బాధ అనిపించింది. మరి మమ్మల్ని ఎంత భయంకరంగా అంటున్నారండి, లకారాలతో మాట్లాడుతున్నారండి మరియమ్మ గారిని, చాలా భయంకరమైనటువంటి రీతిలో ఎడార మాతాలు అంటున్నారండి, రెండు చెక్కముక్కల దేవుడు అంటున్నారండి, లేదంటే రామన్ సైనికులు పుట్టినటువంటి మీ దేవుడు అంటున్నారండి. ఇంత భయానకమైన, ఇంత పరిశుపాదజాలంతో మాట్లాడుతున్నప్పుడు మా మనసులు ఇంకెంత గాయపడి ఉంటాయో ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి నా అన్వేషించినటువంటి వ్యక్తి ఒక మతానికి సంబంధించినటువంటి సపోర్టర్ని మాత్రం అనుకోకండి. క్రిస్టియన్ సపోర్టర్ అయితే అసలు కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి దశంభాగాల మీద, కానుకల మీద, పాస్టర్ల మీద, అన్నిటికీ మించి నా మీద డైరెక్ట్ కౌంటర్ వేసినటువంటి వ్యక్తి. ఏజూడ్ అనేటువంటి బ్రదర్ గారు కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీరు చాలా అద్భుతంగా స్పందించారు, చాలా సంతోషం. మా దేవుడి దగ్గరికి వచ్చిన మా పల్నా దేవుడి దగ్గరికి వస్తే నేను ఊరుకోను అన్నట్టుగా మాట్లాడు, చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు చాలా మంది క్రీస్తుని దూషించిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు స్పందించలేకపోయారు బ్రదర్ అని అడుగుతున్నాను. అంతే, స్పందించండి కూడా అనట్లేదు నేను. అందరూ ఒకటని అంటున్నారు కదా, సెక్యులర్ దేశం అని అంటున్నారు కదా, అందరూ కలిసిమెలిసి ఉండాలని మీరే మాట్లాడుతున్నారు కదా, కొన్ని మాటలు మీ వీడియోస్లో యాడ్ చేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకంటారో ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఒక్కటే ఆలోచించండి, ఎవరు అమ్మగారిని తిడితే వాళ్ళకి బాధ, మీ అమ్మగారిని తిడితే మీకెంత బాధో, మా అమ్మగారిని తిడితే నాకు అంతే బాధ. మీ నాన్నగారిని వేలెత్తి చూపితే నీకెంత బాధ అనిపిస్తుంది, మా నాన్నగారిని వేలెత్తి చూపినప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది. నిన్ను తిట్టినప్పుడు, నీ దైవాన్ని తిట్టినప్పుడు నీ మనసుకి ఎంత గాయం అనిపిస్తుందో, నన్ను నా దైవాన్ని తిట్టినప్పుడు మరింత గాయం అనిపిస్తుంది. కనుక ఎవరిని ఎవరో తిట్టుకోవద్దు, ఎవరిని ఎవరో విమర్శించుకోవద్దు. గ్రంథాల్లో ఏమన్నా తప్పులు, ఏమన్నా పొరపాట్లు ఏమన్నా ఉంటే ప్రశ్నించుకుందాం. చక్కగా ఒక హెల్దీ డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రశ్నించుకుందాం. ఒకరినొకరు ఏంటండి ఇలా ఉంది, దీని గురించి మేము ఏం వివరణ ఇవ్వాలనుకుంటున్నారండి, ఇలాంటి విషయాలు ఏమన్నా ఉంటే చక్కగా మాట్లాడుకుందాం. సిగ్నేచర్ స్టూడియోస్ సంబంధించిన అధినేత మహేందర్ గారు కూడా ఈ విషయం నాతో మాట్లాడారు. బ్రదర్, నేను ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొవాలని చెప్పి. ఖచ్చితంగా అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేద్దాం. అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేసే దానిలో మా ప్రోత్సాహం ఇప్పుడు కూడా, మా సహకారం ఇప్పుడు కూడా ఉంటుందండి. అంతేగాని మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి విధంగా ఉండడం అంతవరకు సమంజసం అంటారండి. ఏ చూడనటువంటి వ్యక్తి మా దేవుళ్ళు అంటున్నప్పుడు అది ఎలా ఉందంటే, ఫుల్లీ మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ మతానికి తప్పేం లేదు, కానీ ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది. మీరు మాట్లాడబోతే అలా అన్నట్టుగా అనిపించింది. అలాగని చెప్పి క్రైస్తువులు ఎవరిని కూడా మీరు కూడా లేవండి, మీరు కూడా అరవండి నేను అనడానికి నేను సరిపోను. కానీ మనం పడాలనే ఉంది, కానీ మనం అనుభవించాలనే ఉంది. ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా భరించవలసిన పరిస్థితుల్లోనే మనం ఉంటామని కూడా వాక్యం సెలవిస్తుంది. కానీ ఇప్పుడు మమ్మల్ని అంటున్నప్పుడు కూడా మేము అంతే బాధపడతాం కదా అనేటువంటి ఒక ఆలోచన కానీ మీలో కలిగితే ఖచ్చితంగా మమ్మల్ని కూడా అనడం అనేటువంటిది మానేస్తారేమో అనేటువంటి ఒక ఉద్దేశం. మానకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే అది మాకు దీవెనే. ఎందుకంటే అంత్యదినాల్లో ఖచ్చితంగా నా నామము నిమిత్తము మీరు దూషించబడతారు, విమర్శించబడతారు, సమాజ మందిరాలకి ఈడ్చుకుని వెళ్ళిపోతారు, న్యాయాధిపతుల దగ్గరికి తీసుకుని వెళ్తారని మా దేవుడే క్లియర్గా చెప్పారు. కనుక
మా గురించి ఏమి సపోర్ట్ చేయమని అనట్లేదు, కానీ ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అది అయ్యో నిజమే కదా, ఇప్పుడు మన దేవుణ్ణి మన దేవతని అన్నప్పుడు మనకి ఇంత బాధ అనిపించిందే, మరి మనోళ్ళు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ మరియమ్మ గారిని అంటున్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారో. నిజమే కదా, ఈ రోజున ఆ నొప్పి మన వరకు వచ్చిన తర్వాత మనకు తెలిసింది, కానీ ఇంకెవరిని విమర్శించుకోవడం అనవసరం అండి అనేటువంటి మంచి ఉద్దేశం కానీ వస్తే ఎంతకంటే ఈ దేశం ఇంకే విధంగా అవుతుంది అంటారు. చాలా అద్భుతమైనటువంటిది కదా. కాబట్టి నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి కోసం ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు, ఎందుకంటే ఆ వ్యక్తి వ్యూవర్షిప్ కోసం ప్రాకులాడేటువంటి వ్యక్తి తప్ప దేశం ముద్రించాలని లేకపోతే యవనస్తులకి ఏదో మంచి మాదిరిని ఇచ్చేటువంటి వ్యక్తి అయితే అంత మాత్రం కూడా కాదు. నేను కూడా ఒకానొక సమయంలో ఈ వ్యక్తి యొక్క వీడియోస్ చూస్తూ ఉండేవాడిని, కొంచెం చూడాలనిపించేది. మంచి క్వాలిటీ ఇచ్చేవాడు, మంచి మెసేజ్ ఉండేది, ఎంతో కొంత కొంచెం చూడాలి, కుటుంబంతో కలిసి చూడాలి, లేదంటే యవనస్తులతో కలిసి చూడాలి అనేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉండేది. ఈ రోజు నా కుటుంబం కాదు కదా, ప్రక్కన చెల్లిని అక్కని భార్యని కూడా పెట్టుకుని చూడలేని పరిస్థితులు తీసుకుని వచ్చేసరి అంత వ్యంగ్య సంబంధమైనటువంటి వీడియోలు చేయడం, కుర్రకారుని రెచ్చగొట్టేటువంటి విధంగా చేయడం, ఇదంతా కూడా మంచిది కాదేమో అన్వేష్ గారు. ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే ఒకప్పుడు మీకున్నటువంటి వాల్యూ, ఒకప్పుడు మీకున్నటువంటి వ్యూవర్షిప్, మీకున్నటువంటి ఫాలోయింగ్ ఈనాటి కాలంలో తగ్గిపోవడంలో ఉన్న కారణం ఏంటో తెలుసా? అప్పుడున్న కంటెంట్ లేదండి. ఈ రోజున మొత్తం అడల్ట్ కంటెంట్తో పాటుగా చాలా వ్యంగ్య సంబంధమైనటువంటి భావజాలంతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విషయాన్ని కానీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పటివరకు మీకు సపోర్ట్ చేసిన వ్యక్తుల కంటే మించిన సపోర్ట్ మీకు వస్తుంది. రండి, ఒకసారి మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి అందరికీ హృదయపూర్వకంగా ఒకసారి క్షమాపణ చెప్పేస్తే ప్రజలందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ బాగుంటలేదు సార్. ఒకప్పుడు చాలా బాగుండేది, కంటెంట్ చాలా బాగుండేది, కుటుంబ సమేతంగా పెట్టుకుని చూసే అవకాశం మీరు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ రోజున మీరు మాట్లాడే మాటలకు ఆడవాళ్ళు చెవులు మూసుకునే పరిస్థితి. మా చర్చ్లో ఉన్నటువంటి ఒక 10th క్లాస్ ఒక అబ్బాయి అంటున్నారు, ఒకప్పుడు నిజంగా బాగుండేది అన్న, కానీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారో అటువంటివి ఓపెన్ చేస్తుంటే మేము ఎలాగా వేరే ఫారెన్ కంట్రీస్ వెళ్ళలేము, కనీసం అదైనా చూసి ఆనందించే పరిస్థితి వస్తే ఆగి తిరిగి పెట్టారని చెప్పి తిట్టే పరిస్థితులు వస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీకున్నటువంటి పేరుని, మీకున్నటువంటి వాల్యూని, లేదంటే మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ వ్యూవర్షిప్ అంతటిని కూడా పాడు చేసుకోవడంలో మీ వంతు ప్రయత్నం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరో ఈ విధంగా రియాక్ట్ అయ్యారు కాబట్టి మీరు డిగ్రేడ్ అవుతున్నారని అనుకోవద్దు, కానీ మీ చేతులతోనే మీరు చేసుకున్నటువంటిది అని నా ఉద్దేశం. కాబట్టి ఎప్పటికైనా మీరు కంట్రోల్ అయ్యి ఒకప్పుడు వంటి కంటెంట్ కానీ మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మీ అభిమానాన్ని మీరు సంపాదించుకోగలరని నేనైతే కోరుకుంటున్నానండి. ఏ మతాన్ని కూడా విమర్శించొద్దు, ఏ దేవుణ్ణి కూడా ఉద్దేశించి పదజాలంతో మాట్లాడొద్దు. మత గ్రంథాల్లో తప్పు ఉన్నాయంటారా? ఖచ్చితంగా కూర్చోండి, చక్కటి హెల్తీ డిస్కషన్ చేయడం వల్ల ఏదన్నా దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ విధంగా మాట్లాడడం అనేది అంతవరకు కూడా సరైనది కాదేమో నేను అనుకుంటున్నాను. రాధామోహన్ దాస్ గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఇలాంటివి షేర్ చేయడం కూడా మానండి. ఒక వ్యక్తిని ఇంకొక మతాన్ని దూషిస్తున్నప్పుడు చూసి ఏమంటారు దాన్ని పైశాచిక ఆనందాన్ని పొందుకొని షేర్ చేసేటువంటి వ్యక్తులే ఎక్కువ పాపం చేస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. అది క్రైస్తవులైనా కావచ్చు, లేకపోతే వేరే ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులైనా కావచ్చు. కాబట్టి ప్రార్థిద్దాం, మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాం. బయట పరిస్థితులు చూస్తే ఈ విధంగా కూడా బాగాలేదు. అందులో మన దేశం ఎదుగుతుంది అనేటువంటి కారణాన్ని బట్టి కూడా శత్రు దేశాలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.